ఈరోజు మా దీవెనమ్మ చేసిన దొండకాయ కూర ఉందండి. నేను మార్కెట్కి వెళ్ళొచ్చు. అసలు మామూలుగా లేదు, ఇంత టేస్ట్ నిజంగా బాగుంది. అసలు నాకు నోట్లో పెట్టుకోగానే అసలు అబ్బా ఏమన్నా టేస్టా, మస్తు ఉండింది మా దీవెనమ్మ. ఉమా కూడా అంటే ఇంత బాగా ఉమా చేసిన దొండకాయ కూడా ఎప్పుడు తినలేండి, నిజంగా చెప్తున్నా. ఇంత బాగా చేసింది మా దీవెనమ్మ. ఎందుకు చేసిందంటే వాళ్ళమ్మ మార్కెట్కి వెళ్ళింది, నేను కూడా బయటికి వెళ్ళినా. ఇంకా వచ్చేసరికి ఆల్రెడీ ఉమా కట్ చేసింది దొండకాయలు, అలాగా ఏది కూడా కట్ చేసుకుంది. ఆ టైంలో కొంచెం కట్టేది అనమాట, జస్ట్ ఇలా అంటే తురిమేటప్పుడు ఏదో పైన పోసుకుందంట. వచ్చేసరికి వంట చేసి కూర చేసి పెట్టింది అనమాట మా దీనమ్మ. అది దొండకాయ కర్రీ. నిజంగా అంటే ఒక ముద్ద తిన్న తర్వాత తెలిసింది నాకు అసలు ఎంత టేస్ట్గా. అసలు నేనే ఏమన్నా అవన్నీ చెప్పకు నువ్వు. మా దీవెనమ్మ చేసింది చేతితో అంతే, మస్తు టేస్ట్ ఉంది. అసలు ఎంత బాగుందో మమ్మీ, లవ్ యూ, సూపర్. నువ్వే చేయ మమ్మీ డైలీ. మా అల్లుడు చాలా అదృష్టవంతు, మంచి వంట చేసే నా కూతురు వెళ్తుందనమాట. బాబా బాబా నిజంగా ఎంత బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది. లవ్ యూ మమ్మీ, సూపర్, థ్యాంక్ యూ. నిజంగా పిల్లలు అంటే ఈ వయసులోనే, చిన్న వయసులోనే వంటలు చేసి అది ఇంత టేస్ట్గా చేస్తే అసలు ఆనందం నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అని ఏం లేదు, అందరూ చేస్తున్నారు కుకింగ్. కాకపోతే అబ్బాయిలు చిన్నప్పుడు కొంచెం కష్టం, ఈ వయసులో టీనేజ్కి వచ్చాక నేర్పి. ఈ అమ్మాయిలు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో కొంచెం వర్క్, అమ్మకి పని చేయడము. మా దీవెన్ బాబు కూడా పాపం వాళ్ళ అమ్మకి కొంచెం పని చేస్తాడు, కొంచెం కాదు చాలా చేస్తాడంట, 90% చేస్తాడంటే. మా దీవెన్ అమ్మ ఏంటంటే కుకింగ్ వర్క్ అయితే చేస్తుంది, కిచెన్లో చేస్తుంది, కానీ మిగతా ఆ బట్టలు, ఆ గిన్నెలు, ఆ ఇల్లు ఊడ్చడం ఇవన్నీ అబ్బే ఇలాంటివి ఉండవు. వంట చేయడం మాత్రం ఇష్టం, అది కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి వంట చేయడం కూడా. నిజంగా వంట చేస్తే మైండ్ చాలా రిలీఫ్ ఉంటుంది. ఇదనమాట మా దీవెనమ్మ చేసిన కర్రీ, చాలా 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 బాగుంది. మీ అందరు కూడా చేసి పెడతాం. ఓకే, బాయ్.